అండి శంకు పువ్వు అంటారు కదా, అదే అపరాజిత. దాన్ని నేను ఒక ఆర్చ్ టైప్లో తయారు చేద్దామని కొన్ని గింజలు తీసుకొని ఇటు ఈ ఎడ్జ్లో ఆ ఎడ్జ్లో పక్క పక్కన వేసానండి. చూసారు కదా, ఈ అంచున ఆ అంచున వేసి దానికి ఒక స్టిక్ కట్టాను. ఇటు సైడు అటు సైడు 2 స్టిక్లు కట్టి పైన ఒక ఆర్చ్ టైప్లో బకెట్ స్టాండ్ ఉంటుంది కదా, అన్నీ మనం మన సొంతంగా చేసుకోవడమేనండి. ఆ బకెట్ ఆ స్టాండ్తో అట్లా కట్టాను అనమాట. ఇది ఈ చెట్లన్నీ బాగా ఈ చిన్న చిన్న ప్లాంట్స్ అన్నీ తీగలు ఎక్కువ వచ్చిన తర్వాత ఆ గడకి చూసారు కదా, ఆ చిన్న గడికి మనం అట్లా కొంచెం సపోర్ట్ చేస్తే అవన్నీ ఆర్చ్ లాగా తయారయ్యి ఒక మంచి డిజైన్గా తయారవుతుంది అనమాట. ఇది నేను చేయాలనే ప్లాన్తో చేశాను. ఈ విధంగా మనకి తయారు చేసుకోవాలంటే ముందుగా అపరాజిత విత్తనాలు ఉంటాయి కదండి. నాకు ఆల్రెడీ 2-3 చెట్లు ఉన్నాయి. వాటిలోంచి విత్తనాలు తీసి ఓవర్ నైట్ నానబెట్టి మార్నింగ్ ఇటుపక్క గుత్తుగా వేసేసాను. అన్ని మొలకలు వచ్చేసాయి, తీగలు కూడా పాకుతూ ఉన్నాయి. చూసారు కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే అప్పుడప్పుడు సపోర్ట్ చేస్తూ గడకు సపోర్ట్ చేస్తూ ఉండాలి. నేను మధ్యలో ఖాళీగా ఉంచకుండా రెయిన్ లిల్లీ అనే ప్లాంట్ని ఆ బల్బ్స్ని 2-3 నాటాను. సో అది కూడా గ్రో అవుతూ ఉందన్నమాట, మధ్యలో ఖాళీ ఎందుకని. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను. ఇది ఇంకొక టీ షేప్ ఉండే వేస్ట్ పైప్ అనమాట. అందులో కూడా కొన్ని విత్తనాలు వేశాను. అది కూడా బుషీగా గుబురుగా హ్యాంగింగ్ టైప్లో మనం దీన్ని మనం సొంతంగా చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, నేను ఇటుపక్క థ్రెడ్ కట్టి ఒక హ్యాంగింగ్ టైప్లో తగిలిచ్చాను. ఆ వాటరు ఆ మట్టి బయట పోకుండా ఈ స్పాంజ్ ముక్కలు ఉంటాయి కదా, డెకోలమ్స్, అవి ఆ రౌండ్ షేప్లో కట్ చేసి ఇటు సైడు ఆ మట్టి నీళ్ళు కొంచెం ఎక్కువగా ఓవర్ఫ్లో కాకుండా నేను అవి అడ్డం పెట్టి పైన మట్టి వేసి ఆ విత్తనాలు వేసాను. ఇది కూడా చూడండి ఎంత బుషీగా ఉందో. ఇది హ్యాంగింగ్ పార్ట్ టైప్లో బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా చేసుకోవచ్చండి సొంతంగా, ఏవి కొనాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఇట్లాంటివి నా దగ్గర చాలా అంటే చాలా ఉన్నాయి. నేను ఇవన్నీ పెడతాను, మీరు నా వీడియోస్ను ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో